మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టారట్ గారు, రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడదాం. నమస్కారం అక్క. నమస్తే శిరీష. అక్క, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఓవరాల్గా చూసుకుంటే మరి ఉగాది విశేషంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం గ్రోత్ ఎలా ఉంటుందంటారు ఒక్కసారి? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి మీ లైఫ్లో కొత్త వెలుగులు రావాలి మిథున రాశికి సంబంధించి, అలాగే అన్ని రాశుల వాళ్ళకి బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓవరాల్గా చూసుకుంటే శిరీష, ఈ సంవత్సరం అంతా కూడా మనీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే డబ్బులు బాగా సంపాదించి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవాలి. ఎప్పటి నుంచో ప్రాపర్టీ తీసుకోవాలని అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక ఖర్చు ఉండటం వల్ల తీసుకోలేకపోతున్నాం అని చెప్పి చాలామంది స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకుంటారు. ఈ ఇయర్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఒక ప్రాపర్టీ అయితే తీసుకోవాలి, అది హౌస్ అయినా ల్యాండ్ అయినా ఏదైనా సరే అని చెప్పి చాలా బలంగా ఫిక్స్ అవుతారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు ఖచ్చితంగా ఇయర్. మరి స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటారు? స్టూడెంట్స్కి చాలా బాగుంది. స్టూడెంట్స్కి అయితే చెప్పనవసరం లేదు. చాలా కరేజియస్గా, మంచి మోటివేషన్తో, మంచి ప్యాషన్తో ప్రతిదీ కూడా ఓన్ చేసుకొని బాగా ప్రజెంట్ చేయగలుగుతారు. అది ఎగ్జామ్స్లో అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా, స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలు అయినా, ఏ విషయంలోనైనా సరే స్టూడెంట్స్కి అనేది ఆ కాన్సన్ట్రేషన్, ఆ పవర్ అనేది చాలా బాగుంది. జాబ్ పరంగా, కెరియర్ పరంగా ఎలా ఉంటుంది? జాబ్ పరంగా చూసుకుంటే బాగుంది. ఎవరైతే ప్రమోషన్ కోసం, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం, అంతేకాకుండా జాబ్ చేంజ్ కావచ్చు, కెరియర్ చేంజ్ కావచ్చు, పర్టికులర్గా జాబ్లో కూడా చాలా రకాల జాబ్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కావచ్చు, చాలా కొన్ని వందల రకాల జాబ్స్ ఉన్నాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అంటే చేస్తున్న సేమ్ జాబ్ చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే కెరియర్ చేంజ్ అంటే చేసే జాబ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి కదా, టోటల్గా కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఇయర్ మాత్రం పాజిటివ్గా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ ప్రమోషన్స్కి చాలా బాగుంది. వీళ్ళ గ్రోత్కి చాలా మంచి టైం అని చెప్పచ్చు ఉగాది తర్వాత నుంచి కూడా. అక్కడ ఎవరికైతే మ్యారేజ్ కాలేదో, సో వాళ్ళకి మ్యారేజెస్ ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇయర్లో చాలామంది సింగిల్గా ఉన్న వాళ్ళు లవ్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. లవ్ ప్రపోజల్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేస్తారు. అలాగే లవ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు మ్యారేజ్ వరకు ఈ రిలేషన్షిప్ని తీసుకువెళ్ళటానికి వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. మ్యారేజ్కి చాలా అనుకూలంగా ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి కూడా సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. చాలాసార్లు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల అంటే కొన్ని సంబంధాలు అందరికీ నచ్చవు. కొంతమందికి అమ్మాయి బాగున్నా లేకపోతే అబ్బాయి బాగున్నా, ప్రొఫైల్ అంటే సాలరీ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటారు కదా అరేంజ్డ్ మ్యారేజ్లో. బట్ ఈ ఇయర్లో ఖచ్చితంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సంబంధం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కొన్ని ఈగో క్లాషెస్ అయితే కనిపిస్తున్నాయి. అది ఎవరైనా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, పేరెంట్స్ ఇంట్లో ఏదైనా సరే. కొంచెం ఏంటంటే మేబీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల, పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వీళ్ళ గ్రోత్ లేకపోవడం వల్ల పేరెంట్స్కి కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే మేబీ వాళ్ళ చదువుకి వీళ్ళు చేసే జాబ్కో లేకపోతే వీళ్ళు తీసుకున్న డెసిషన్స్కో ఎక్కడో పేరెంట్స్కి వీళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మన మాట వినట్లేదు, మన మాటకి వాల్యూ లేదు, పేరెంట్స్గా ఇంకా మేము ఎందుకు అనే డిసప్పాయింట్మెంట్స్ ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే అవకాశాలు వస్తాయి, కానీ ప్రాజెక్ట్స్ అనేవి చాలా లేట్గా స్టార్ట్ అవుతాయి శిరీష. సో వద్దు అని చెప్పలేము. అది మనకి సైన్ చేసినా వేరే ఆపర్చునిటీస్ వస్తే కూడా దానికోసమే వెయిట్ చేయకుండా బెటర్ ఇంకా ట్రై చేయడం మంచిది. ఈ ఇయర్లో అక్క ఎవరైనా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చేయొచ్చు అంటారా? ఇయర్లో కలిసి వస్తుంది అంటారా? పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది శిరీష. కొత్తగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మార్కెట్లో దీనికి వాళ్ళు చేసే బిజినెస్కి ఎంత డిమాండ్ ఉంది, వీళ్ళకి ఆ బిజినెస్కి సంబంధించి అసలు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, మినిమం నాలెడ్జ్ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా సోలోగా డబ్బులు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది కొంచెం రిస్క్.
మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, దాని గురించి నాలెడ్జ్ ఉంది అనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మనకి ప్రమోషన్కో మార్కెటింగ్కో ఇనీషియల్గా మనకి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి అవన్నీ కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి వీళ్ళు రెడీగా ఉన్నారా లేదా, అంత చేయగలుగుతామా లేదా. ఎందుకంటే చాలా వరకు స్టార్ట్ చేసిన తర్వాత కూడా మధ్యలో ఆగిపోయేవి చాలా ఉంటాయి. అలా కాకుండా ప్రాపర్ ప్లాన్తో వెళ్ళగలిగితే మంచిది. చేసే ముందు వీళ్ళ దగ్గర ఆ ఇన్వెస్ట్మెంట్, అలాగే ప్రాపర్ ప్లానింగ్, మార్కెటింగ్ టీమ్, ప్రమోషన్కి సంబంధించిన ఐడియాస్ కానివ్వండి. 5th పాయింట్ ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆ బిజినెస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మరి ప్రాపర్టీస్ కొనడం కానీ వెహికల్స్ కొత్త కొనడం కానీ ఏమైనా జరగచ్చు అంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు. కొంచెం అది తీసుకోవాలా వద్దా అనే డైలమాలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. హెల్త్ పరంగా ఎలా ఉంటుందంటారు? హెల్త్ పరంగా చూసుకుంటే కనుక వాటర్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే సైనస్ ఉన్న వాళ్ళు, కొంచెం వాటర్ అంటే పడదు అన్ని సీజన్స్లో అనుకునే వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సైనస్ ఉన్న వాళ్ళు హెవీ హెడ్ బాస్ తీసుకోవడం, స్విమ్మింగ్ చేసేటప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, ఇలాంటి విషయాల్లో వర్షాకాలం టైంలో కొంచెం వాటర్ బాడీ అన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంటారు ఈ ఇయర్లో? ఫినాన్షియల్గా ఇంబ్యాలెన్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే డబ్బు మేబీ కొంచెం డబ్బులు వచ్చాయి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, లేదా ఏదైనా ప్రాపర్టీ కొందాం అనుకున్నారు, కానీ ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఫినాన్షియల్గా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్క, ముఖ్యంగా మరి ఈ రాశి వాళ్ళు ఈ ఇయర్లో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే, కొంచెం కేర్గా ఉంటే బాగుంటుందంటారు వీళ్ళ కెరియర్ డెవలప్మెంట్కైనా దేనికైనా? ముందుగా హెల్త్ పరంగా చూసుకుంటే వీళ్ళు ఎక్కడికైనా టూర్స్కి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అత్యుత్సాహంతో నీళ్ళలో దూకటం, అంటే అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా, ఆ వెదర్ కండిషన్స్ తెలుసుకోకుండా, ప్రొటెక్షన్ తీసుకోకుండా, అంటే తను ప్రొటెక్ట్ చేసుకోకుండా జంపింగ్స్ చేయటం. చాలామంది మధ్యకాలంలో రిషికేష్కి వెళ్ళినప్పుడు రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు, దాని తర్వాత జంపింగ్స్ ఉంటాయి లాంగ్ డిస్టెన్స్ నుంచి. అలాంటివి అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే వాటర్ రైడ్స్, వాటర్ స్పోర్ట్స్ బీచ్ ఏరియాస్లో అవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో దానివల్ల కొంచెం ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి అవి అవాయిడ్ చేయండి. దాని తర్వాత సైనస్ ఉన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్రీక్వెంట్ హెడ్ బాత్స్ తీసుకోవడం అనేది మంచిది కాదు. అలాగే ఎయిర్ కండిషనర్స్లో ఎక్కువ ఉండటం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. అక్క, ఈ రాశి వాళ్ళు ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, అండ్ ఈ కొనటం అమ్మటం చేసే వాళ్ళకి, అంటే భూమికి సంబంధించి, మరీ ముఖ్యంగా అర్త్కి సంబంధించి, భూమికి అలాగే మెటల్కి సంబంధించి వాళ్ళకి చాలా బాగుంది. మరి ఓవరాల్గా ఈ ఇయర్ అంతా బాగుండాలంటే వీళ్ళు ఏం చేయొచ్చు అంటారు? వీళ్ళు మూన్ స్టోన్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రిస్టల్స్లో మనకి మూన్ స్టోన్ దొరుకుతుంది. సో మూన్ స్టోన్ ఏం చేస్తుంది అంటే మన మైండ్ని చాలా కామ్గా ఉంచుతుంది. పర్టికులర్గా విమెన్స్ థైరాయిడ్, పీసీఓడి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, హెయిర్ ఫాల్, లేకపోతే సరైన డెసిషన్ మేకింగ్ తీసుకోలేకపోతాం, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పిరిచువల్గా గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మూన్ స్టోన్ వేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది. ఒక ఓవరాల్గా ఇయర్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ శ్రీష.